హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా మన స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అందుకే శరీరానికి చాలా బలం. మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా రెసిపీ. ముందుగా చేపల ముక్కలను ఉప్పు నీళ్ళలో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, మెంతి పౌడర్, ఫిష్ మసాలా ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం నూనె కూడా వేసి కలుపుకుంటే ముక్కలకు బాగా పట్టుతుంది మసాలా అంతా అనేది. ఈ మిశ్రమాన్ని అంతా ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలా అంతా ముక్కలకు పట్టి మరింత రుచిగా ఉంటుంది. అంతలోపు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 ఉల్లిగడ్డలు తీసుకొని పెనె మీద వేయించి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి రోట్లో ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫిష్ కడాయిలో తగినంత నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు కూడా వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి బాగా వేపాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసి మరింత వేయించాలి. ఉల్లిగడ్డ పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే కర్రీకి మరింత రుచి వస్తుంది. 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన చేప ముక్కలు వేయాలి. 1 అవర్ పెట్టాలని ఏం లేదు, మీ వీలుని బట్టి ఎంతసేపు పెట్టాలనుకుంటే అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎక్కువసేపు పెడితే మసాలాలు ముక్కలకు మంచిగా పట్టి వండేటప్పుడు ముక్కలు విరగకుండా ఉంటాయి. మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాల పాటు ఇలా ఉడికించాలి. తర్వాత ముక్కలు అటు ఇటు తిప్పి నూనె సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఉండాలి. జాగ్రత్తగా కలపాలి, లేకపోతే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. 5 నిమిషాల పాటు మూత పెట్టి ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఈ విధంగా ఉండాలి. ఒకసారి చిన్నగా అటు ఇటు ముక్కలన్నీ కలుపుకోవాలండి. చేపలలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉంటుంది. చూడండి నూనె ఎలా సపరేట్ అయిందో కడాయికి, ఈ విధంగా ఉండాలి ముక్కలు అనేది. ఇప్పుడు చింతపండు పులుసు వేసి మీకు కావలసిన గ్రేవీ తగ్గట్టు నీళ్లు కలపాలి. చేపలు అనేది పిల్లల పెరుగుదలకు చాలా అవసరం. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి మరిగించాలి. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మొదట్లో ముక్కలలో వేసుకున్నాం కాబట్టి కొంచెం రుచి చూసి వేసుకోండి. ఇప్పుడు ఎక్కువ మంటలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా నూనె పైకి తేలే వరకు కర్రీ అనేది స్టవ్ మీద ఇలాగనే ఉండాలి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నోరూరించే చేపల పులుసు కూర రెడీ. అన్నంలో అయినా జొన్న రొట్టెలైనా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. చేపలలో ఒమేగా 3 వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంత టేస్ట్గా ఉండే చేపల పులుసు కూర ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇలాగే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.